సో జల్ జీవన్ మిషన్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిస్తే ఈ వీడియోని మీరు చూడాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని చూడండి. చాలా ఇంపార్టెంట్ మిషన్ ఇది, ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ జల్ జీవన్ మిషన్ అనేది ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ని అచీవ్ చేయబోతుంది? క్వశ్చన్ నెంబర్ 1. ఈ జల్ జీవన్ మిషన్ ద్వారా మనం పర్ డే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం? క్వశ్చన్ నెంబర్ 2. దీని యొక్క ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? క్వశ్చన్ నెంబర్ 3. అండ్ ఆఫ్టర్ దట్ ఈ జల్ జీవన్ మిషన్లో మనకి పానీ సమితీస్ ఉంటాయి. ఈ పానీ సమితీస్లో ఉమెన్ మెంబర్షిప్ ఎంత? సో ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే ఈ వీడియోని చూడొద్దు, స్కిప్ చేసేయండి. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా చూడండి. రైట్. సో లెట్స్ వెల్కమ్ యూ ఆల్ టు తారా ఐఏఎస్, థింక్ ఐఏఎస్ థింక్ తారా. మైసెల్ఫ్ వెంకట్ దేవరకొండ, ఐఎమ్ యువర్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. సో రివైజ్ అండ్ రైజ్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే జల్ జీవన్ మిషన్. సో ఈ మిషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెప్తాను చూడండి. ఇనిషియల్గా దెర్ ఇస్ అ ప్రోగ్రామ్ కాల్డ్ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్. సో రూరల్ ఏరియాస్కి డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. తర్వాత ఏం జరిగిందంటే ఆ ప్రోగ్రామ్ని రీప్లేస్ చేశారు విత్ జల్ జీవన్ మిషన్ ఇన్ ద ఇయర్ 2019. సో ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినప్పుడు మనకి ఆ టైంలో డేటా ఎలా ఉంది అంటే మన ఇండియాలో కేవలం 17% ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్కి మాత్రమే డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబుల్గా ఉంది, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబుల్గా ఉంది. ఓకేనా? సో టోటల్ రూరల్ హౌస్ హోల్డ్స్ మొత్తాన్ని 100% తీసుకుంటే దాంట్లో కేవలం 17% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్కి మాత్రమే సేఫ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబుల్గా ఉంది. సో 17% అనేది చాలా తక్కువ కాబట్టి సో దీన్ని ఇంక్రీజ్ చేయడం కోసం జల్ జీవన్ మిషన్ని తీసుకొచ్చాం. సో ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో 1 by 1 చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్. సో ప్రతి హౌస్ హోల్డ్కి రూరల్ ఏరియాస్లో ఒక ట్యాప్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో దాని ద్వారా సేఫ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి. సో ఈ పర్టికులర్ ప్రొవిజన్లో కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి అన్నమాట. లైక్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ కానీ, లేకపోతే డెజర్ట్ రీజియన్స్ కానీ, ఎక్కడైతే రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ పడుతుందో, ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ అనేది చాలా తక్కువగా అవైలబుల్గా ఉందో అటువంటి ఎఫెక్టెడ్ ఏరియాస్కి ఫస్ట్ ప్రయారిటైజ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకొక ప్రయారిటీ ఏరియా వచ్చేసరికి స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, కమ్యూనిటీ బిల్డింగ్స్. ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, ఈ ఏరియాస్కి కూడా ఖచ్చితంగా మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ట్యాప్స్ అనేవి ఉండాల్సిందే. ఆ తర్వాత ట్యాప్ కనెక్షన్స్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాటిని మానిటరింగ్ చేస్తూ ఉండాలి, వాటి యొక్క ఫంక్షనాలిటీని కూడా చెక్ చేస్తూ ఉండాలి. మరి ఇప్పుడు ట్యాప్ ఇచ్చేసాం కదా అని చెప్పి దాన్ని వదిలేస్తే అది ఎప్పటికప్పుడు రిపేర్స్ రావచ్చు, సరిగ్గా పని చేయకపోవచ్చు. ఓకేనా? సో ఆ ఇష్యూస్ని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ పర్టికులర్ మిషన్లో మన లోకల్ కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ జల్ జీవన్ మిషన్లో మనం కేవలం డిమాండ్ సైడ్ మాత్రమే కాదు, ఈవెన్ సప్లై సైడ్ కూడా మనం ఫోకస్ చేస్తామన్నమాట. నథింగ్ బట్ ఇప్పుడు మనకి గ్రౌండ్ వాటర్ నుంచి వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనుకోండి, గ్రౌండ్ వాటర్ మీద ఫోకస్ చేస్తాం. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఉన్న వాటర్ రిసోర్సెస్ని బెటర్గా మనం కన్జర్వ్ చేసుకోవాలి, బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో కేవలం డిమాండ్ సైడ్ మాత్రమే కాదు, సప్లై సైడ్ కూడా మనం ఫోకస్ చేస్తాము ఈ మిషన్లో. అండ్ ఈ పర్టికులర్ మిషన్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, జల్ జీవన్ మిషన్ రూరల్ అండ్ జల్ జీవన్ మిషన్ అర్బన్. అర్బన్ అనేది వెరీ రీసెంట్గా వచ్చింది ఇన్ ద ఇయర్ 2022. సో ఈ పర్టికులర్ మిషన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే హర్ ఘర్ నాల్ సే జల్. ప్రతి ఇంటికి మనం ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి, దాని ద్వారా వాళ్ళకి సేఫ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి బై 2024. దీన్నే హర్ ఘర్ జల్ అని చెప్పి కూడా పిలుస్తారు. మరి ఈ పర్టికులర్ మిషన్ ఇంప్లిమెంట్ చేసే మినిస్ట్రీ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. అండ్ ఆఫ్ కోర్స్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. అంటే ఏంటి అర్థం? మనకి ఫండింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది, సెంటర్ నుంచి స్టేట్ నుంచి సమ్ పర్సెంటేజ్ ఉంటుంది. అది నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? సేఫ్ అండ్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి. ఇనీషియల్గా 17% మాత్రమే ఉంది, దీన్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ మిషన్ తీసుకొచ్చాము. ఇంతకుముందు నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ ఉండేది, దాన్ని మనం రీప్లేస్ చేసాము విత్ జల్ జీవన్ మిషన్. దీంట్లో రూరల్ అర్బన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అండ్ ఎస్డీజీ గోల్ నెంబర్ 6 ఏదైతే ఉందో దాన్ని మనం సక్సెస్ఫుల్గా అచీవ్ చేయడమే దీని యొక్క మెయిన్ గోల్. సో ఇప్పుడు ప్రిలిమ్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఇవి జాగ్రత్తగా వినండి. సో జల్ జీవన్ మిషన్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే పర్ పర్సన్కి పర్ డే 55 లీటర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? 55 లీటర్స్ పర్ క్యాపిటా పర్ డే. మరి ప్రొవైడ్ చేసే వాటర్ అనేది క్వాలిటీగా ఉండాలి కదా, మరి క్వాలిటీ స్టాండర్డ్స్ని కూడా మీట్ అవ్వాలి. కాబట్టి ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటివి అంటే BIS 10,500, ఇది క్వాలిటీ స్టాండర్డ్స్. ఫండింగ్ ప్యాటర్న్ నేను ఎందుకు ఫోకస్ చేశాను అంటే మనం నార్మల్గా వేరే ప్రోగ్రామ్స్ చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్కి 60:40 ఉంటుంది. 60 సెంటర్ అయితే స్టేట్ 40, అవునా? బట్ ఇక్కడ అలా కాదు. ఈ పర్టికులర్ జల్ జీవన్ మిషన్లో ఫండింగ్ వచ్చేసరికి 50:50. సో 50 సెంటర్ 50 స్టేట్ అనమాట. సో అందుకని ఇక్కడ నేను స్ట్రెస్ చేశాను, ఇదే నేను క్వశ్చన్ అడిగాను బిగినింగ్లో. సో ఫండింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి 50:50. ఒకవేళ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్ ఉంటాయి కదా, అక్కడైతే 90:10. యూనియన్ టెరిటరీస్ అయితే 100%.
అండ్ ఏ ఎస్డీజీ గోల్ని ఈ మిషన్ని అచీవ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంది? ఎస్డీజీ గోల్ నెంబర్ 6. సో ఎస్డీజీ గోల్ నెంబర్ 6 దేని గురించి మాట్లాడుతుంది? ఇట్ టాక్స్ అబౌట్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, రైట్? ఓకే. అండ్ ఈ మిషన్ యొక్క హైరార్కీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. నథింగ్ బట్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. నేషనల్ లెవెల్లో మనకి నేషనల్ జల్ జీవన్ మిషన్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తాం. స్టేట్ లెవెల్కి వచ్చేసరికి స్టేట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తాం. డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ అని చెప్పి పిలుస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విలేజ్ లెవెల్కి వచ్చేసరికి దీన్ని మనం పానీ సమితితో ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. సార్ పానీ సమితి అంటే ఏంటి చెప్తాను చూడండి. ఇది యాక్చువల్గా విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ అని చెప్పి కూడా పిలుస్తారు. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో జల్ జీవన్ మిషన్లో మనకి పానీ సమితిస్ ఉంటాయి, దాన్ని మనం విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ అని చెప్పి పిలుస్తాం. సో జనరల్గా ఈ పానీ సమితిస్లో మనకి 10 to 15 మెంబర్స్ ఉంటారు. ఎంత? 10 to 15 మెంబర్స్ ఉంటారు. ఈ 10 to 15 మెంబర్స్లో 50% ఆఫ్ ద పర్సన్స్ ఉమెన్ అయ్యి ఉండాలి. ఇది ఇంపార్టెంట్. సో బిగినింగ్లో అడిగిన క్వశ్చన్ ఇదే. సో జల్ జీవన్ మిషన్లో పానీ సమితి ఉంటుంది, ఆ పానీ సమితిలో ఉమెన్స్ ఎంతమంది ఉండాలి? సో ఆన్సర్ ఏంటమ్మా? 50%. సో 50% ఆఫ్ ద ఉమెన్స్ మనకి పానీ సమితిలో ఉండాలి. సో ఈ పానీ సమితి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ప్లాన్ని తయారు చేస్తారు. అంటే నథింగ్ బట్ ఈ రూరల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎలా డెవలప్ చేయాలని చెప్పి, లేకపోతే రెయిన్ వాటర్ని ఎలా హార్వెస్ట్ చేయాలి, సో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం వన్ టైం విలేజ్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి తయారు చేశారు. సో ఈ పానీ సమితి తయారు చేసిన ప్లాన్కి ఎవరు అప్రూవల్ ఇవ్వాలి అంటే గ్రామ సభ. సో గ్రామ సభ అంటే తెలుసు కదా, ఆల్ ఎలిజిబుల్ ఓటర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ విలేజ్. సో వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇది మనకి హయ్యర్ లెవెల్కి వెళ్తుంది, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో పానీ సమితి ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ని లాంచ్ చేసాము, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. సో ఈ కోర్స్ యొక్క ఫ్యూచర్స్ ఏంటంటే 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025కి కావాల్సిన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ ఆల్ సబ్జెక్ట్స్ని మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాము. కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి, లైక్ అగ్రికల్చర్, స్పీసీస్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, మ్యాపింగ్ పోర్షన్. సో వీటిని కూడా మనం డీటెయిల్గా కవర్ చేస్తాము. మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్ అవుట్స్ కానీ పీడిఎఫ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇదే పర్టికులర్ కాంపోనెంట్లో మీకు కరెంట్ అఫైర్స్ టెస్టులు కూడా ఇస్తాము, అది కూడా సబ్జెక్ట్ వైజ్గా. సో ప్రతి సబ్జెక్ట్కి మీకు కరెంట్ అఫైర్స్ టెస్టులు ఉంటాయి. యాజ్ వెల్ as మీకు కానీ కోర్స్ నచ్చకపోతే 15 days లోపు మీకు రిఫండ్ అనేది ఇచ్చేస్తాం. సో రిఫండ్ వచ్చేసరికి 100% అమౌంట్ అనేది ఇచ్చేస్తాం. ఓకేనా? సో కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసరికి కేవలం 500 రూపీస్ మాత్రమే. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 6305955532. ఒకవేళ మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయాలని అనుకుంటే ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మీరు కోర్స్ పేజ్లోకి వెళ్ళిపోతారు, అక్కడ మీరు పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? బట్ ట్రస్ట్ మీ, క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి, మీకు జిఎస్లో మంచి మార్క్స్ని తీసుకొస్తుంది ఈ కోర్సు, నన్ను నమ్మండి. ఆల్రెడీ పాలిటీ క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి, ఎకానమీ క్లాసెస్ కూడా కంప్లీట్ అవుతున్నాయి, ఎన్విరాన్మెంట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి కూడా. ఒకసారి చెక్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అండ్ ఇదే జల్ జీవన్ మిషన్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఇవి చూడండి. ఇది లేటెస్ట్ కరెంట్ డేటా అనమాట. సో మనం ఏమని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం? సో ఇండియా మొత్తంలో రూరల్ హౌస్ హోల్డ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మనం 100% కవరేజ్ అనేది అచీవ్ చేయాలి. సో ఇలా రూరల్ హౌస్ హోల్డ్స్ 100% కవరేజ్ని సాధించిన స్టేట్స్ ఏమేమి ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్ ఏమేమి ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. సో 100% ట్యాప్ కనెక్టివిటీని సాధించిన స్టేట్స్ వచ్చేసరికి గోవా, తెలంగాణ, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. సో టోటల్గా 8 స్టేట్స్ అనమాట యాజ్ ఆఫ్ నౌ. మరి 100% ట్యాప్ కనెక్టివిటీని సాధించిన యూనియన్ టెరిటరీస్ ఏమేమి ఉన్నాయి అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, పుడుచేరి, దామన్ దయు అండ్ దాద్రా నగర్ హవేలీ. సో ఇవి ఒక 3 ఉన్నాయి. సో టోటల్గా 11 అనమాట. 8 స్టేట్స్, 3 యూనియన్ టెరిటరీస్ యాజ్ ఆఫ్ నో 100% ట్యాప్ కనెక్టివిటీని సాధించాయి అండర్ జల్ జీవన్ మిషన్. ఓకేనా? రైట్. అండ్ యాక్చువల్గా ఈ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని మనం కానీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇంకొన్ని బెనిఫిట్స్ వస్తాయి. కేవలం సేఫ్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయడం మాత్రమే కాదు, దీని ద్వారా మనకి అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్కి మనం చాలా టైంని సేవ్ చేయొచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ని మనం అచీవ్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా ట్యాప్స్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చేది ఉమెనే. ఒకవేళ మన ఇంటి దగ్గరలో ట్యాప్ కనెక్టివిటీ లేకపోతే ఉమెన్ ఆ వెసల్స్ని తీసుకుని చాలా లాంగ్గా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి వాటర్ని తీసుకురావాలి. సో దీన్ని బేస్ చేసుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పింది అంటే ఇండియా కానీ సక్సెస్ఫుల్గా జల్ జీవన్ మిషన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇండియా అనేది ఖచ్చితంగా 5.5 crore హవర్స్ని సేవ్ చేస్తుంది డైలీ. ఎవరికి? ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్కి అనమాట. ఓకేనా? 5.5 crore హవర్స్ని సేవ్ చేస్తుంది అనమాట ఇండియాలో ఉన్న టోటల్ ఉమెన్కి. సో వాళ్ళకి అంత టైం సేవ్ అవుతుంది అంటే వాళ్ళు ఆ టైంని వేరే ఆపర్చునిటీస్ మీద యూటిలైజ్ చేసుకుంటారు. ఏదైనా వర్క్ మీద కానీ, ఏదైనా స్కిల్స్ని నేర్చుకోవడం కానీ, ఓకేనా, అదర్ వర్క్స్ మీద వాళ్ళు యూస్ చేసుకుంటారు. సో వాళ్ళకి టైం వేస్టేజ్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇదే జల్ జీవన్ మిషన్ యొక్క ఇంపార్టెన్స్. సో మనం ఏమని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం? సో ఇండియా కానీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే మనకి 100% ట్యాప్ కనెక్టివిటీని సాధించాయి అండర్ జల్ జీవన్ మిషన్.
అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మనకు కానీ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా లేకపోతే డర్టీ డ్రింకింగ్ వాటర్ని కానీ మనం తాగామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డయేరియా వస్తుంది. సో ఇలా చాలామంది చనిపోతున్నారు. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పింది అంటే, ఇండియా కానీ సక్సెస్ఫుల్గా ఈ మిషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా 4 lakh డయేరియా డెత్స్ని ఇది రెడ్యూస్ చేయగలదు. సో డయేరియా ద్వారా చనిపోతున్న డెత్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 4 lakhs డెత్స్ని మనం సేవ్ చేయొచ్చు బై ఇంప్లిమెంటింగ్ జల్ జీవన్ మిషన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్ ఒకరు ఉన్నారు. సో హీఈస్ ఎ నోబెల్ లారెట్ అనమాట. సో అతని పేరేంటంటే మైకెల్ క్రెమర్. ఇతను ఏమని చెప్పాడు అంటే, సో ఇటువంటి ప్రోగ్రామ్ని కానీ మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే మోర్టాలిటీ రేట్, చైల్డ్ మోర్టాలిటీ రేట్ని రెడ్యూస్ చేయొచ్చు. సో అండర్ 5 చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఏదైతే ఉందో దాన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు, అది కూడా 30% రెడ్యూస్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. అంటే యాన్యువల్గా పర్ యానం మనం 1,36,000 డెత్స్ని మనం రెడ్యూస్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. చూసారు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. ఒక క్లీన్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయడం ద్వారా, ప్రతి హౌస్ హోల్డ్కి ట్యాప్ కనెక్షన్ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ యొక్క టైంని మనం సేవ్ చేయొచ్చు. అది కూడా ఎంత అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 5.5 crore hours. సో డైలీ మనం ఇంత టైంని సేవ్ చేయొచ్చు. అండ్ డయేరియా డెత్స్ని కూడా మనం తగ్గించవచ్చు. ఎంత అంటే 4 lakh డెత్స్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. అండ్ దేర్ ఈస్ ఎ పర్సన్ కాల్డ్ మైకెల్ క్రెమర్. అతను నోబెల్ లారెట్ అనమాట. అతను ఏమని చెప్పాడు అంటే, ఇటువంటి మిషన్స్ ద్వారా మనం చక్కగా చైల్డ్ మార్టాలిటీ రేట్ని రెడ్యూస్ చేయొచ్చు. నథింగ్ బట్ అండర్ 5 చైల్డ్ మార్టాలిటీ రేట్ని 30% రెడ్యూస్ చేయొచ్చు. దీని ద్వారా 1,36,000 పీపుల్ ఆర్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాణాలని మనం కాపాడవచ్చు అని చెప్పారు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ మిషన్ అనమాట. ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్రిలిమ్స్ వైజ్గా ఎక్కడెక్కడ పాయింట్స్ వస్తాయో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో ఫండింగ్ ప్యాటర్న్ చూసుకోండి, ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ అండ్ పానీ సమితీస్, దాంట్లో ఉమెన్ ఎంతమంది ఉంటారు, ప్లస్ 100% కనెక్టివిటీ సాధించిన స్టేట్స్ ఏంటివి, యూనియన్ టెరిటరీస్ ఏంటివి, అండ్ పర్ డే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ని మనం ప్రొవైడ్ చేయాలి, దాంతోపాటు BIS క్వాలిటీ స్టాండర్డ్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ ఏంటిది, ఇవి చూస్తే చాలు. అర్థమైంది కదా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు టాపిక్ని ఫినిష్ చేసుకున్నాము. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో ఇటువంటి టాపిక్స్ నా నుంచి మీరు మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.